ఏంటో బాసు, పొద్దున్నే ఊర్లోకి వస్తుంటే వెనకాల ఏదేదో జరిగింది. చాలా భయం వేసేసింది. అయినా నువ్వు ఉండగా నాకు భయం ఏంటి? అవును, ఇందాక నన్ను చూసి నవ్వావేంటి? సరే గాని మీ బాస్ గుడి సంగతి ఏం చేశావు? ఆ బ్రహ్మంగారి ఇక్కడి నుంచి గుడిని లేపేస్తానంటున్నాడు. నువ్వు ఆ బ్రహ్మంగారిని బాగా కొట్టు బాసు. ఏంటి, సరేనా? పాపం గురూజీ బాగా ఏడుస్తున్నారు బాసు. నువ్వు ఈ గుడిని కాపాడావనుకో, నీకు పక్కూరులో ఉన్న దానికన్నా ఇంకా పెద్ద విగ్రహం కట్టిస్తాను బాసు. సరే బాసు, నా నిద్ర వస్తుంది, పడుకుందాం. శ్రీ ఆంజనేయ. అమ్మ వర్షం. అయ్యో, ఓయ్ ఎవరయ్యా నువ్వు? వర్షంలో తడుస్తూ నిలబడ్డావు. గుళ్ళకి వెళ్దాం రా. రావయ్యా బాబు, గుడి మాదేలే, లోపల రా. లోపల రా. గురూజీ ఏంటి దీపాలు వద్దేశారు? ఏదో పూజ చేసింటారులే. రావయ్యారా.
నిన్నే నెరనమ్మి నానురా. ఓ రామ రామయ్య నిన్నే నెర నమ్మినా. రామయ్య రామయ్య రామచంద్ర ప్రభు పాహి మాం పాహి పాహి నా రామచంద్ర ప్రభు పాహి మాం రామచంద్ర ప్రభు పాహి పాహి. జయ రామచంద్ర ప్రభు. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా ఓయ్. రామ. పొద్దున్నే 5ంటికి నిద్రలేపామాయన్ని. అప్పటి నుండి పూజలు పునస్కారాలు మంత్రాలు హారతులు అగరబత్తీలు భక్తులు మొదలెట్టా భజన ప్రోగ్రాం. ఆయన కాస్త పడుకోనివయ్యా. విట్రా విట్రా చెప్తాను. శరణ్ స్వామి జయ శ్రీరామ్. అవును, నిన్ను ఈ చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదే. ఎవరు నువ్వు? చాలా పెద్ద ప్రశ్న. ఏంటే? తెలియని వాళ్ళకు చెప్పినా తెలియదు, తెలుసున్న వాళ్లకు చెప్పాల్సిన పని లేదు. నీ పేరేంటి? నీ పేరేంటి? మా గుళ్ళోకి వచ్చి నన్నే దబాయిస్తున్నావా? ఇది నీ గుడా? కింద 7 లోకాలు పై 7 లోకాలు మొత్తం 14 లోకాలకు అధిపతి అయిన నా శ్రీరామచంద్రుడు కూడా అనుకున్నానే. నీ కూడా? ఓ, నువ్వు రామ్ భక్తుడువా? ఉమ్. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. ఓహో. మనలో మన గొడవలు ఎందుకు గానీ నీ పేరేంటి? నీ పేరేంటి? మళ్ళీ నా పేరు అంజి. నా పేరు కూడా అంజి. ఎటకారాలొద్దు. రాముల వారి మీద ఒట్టు. అయితే సరే, ఇంతకీ నువ్వెవరి తాలూకు? సీతారామచంద్రుల. ఓ, సీతారంగ తాలూకా. వాళ్ళు మొన్నే తీర్థయాత్రకి వెళ్ళారే, 15 రోజుల వరకు రారే. మరి అప్పటి వరకు నీ గుళ్ళో ఉండొచ్చా? బాబు, ఇది నా గుడి కాదు. రాముల వారి గుడి, రాముల వారి గుడి, రాముల వారి గుడి. నీకు ఇష్టం వచ్చినంత కాలం మీకు ఉండొచ్చు. కావాలంటే గురూజీకి నేను చెప్తాను. అవును, ఇంతకీ నీకు ఈ ఊర్లో పనేంటి? సరే, నాకు నిద్ర వస్తుంది. ఇక్కడ పడుకో, రేపు పొద్దున్న మాడుకుందాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం. బాబాయ్, ఏంటిది? గురువు గారికి ఈ మధ్య చాదస్తం బాగా ఎక్కువవుతుంది. లేకపోతే గుడిని ఎవరైనా ఇలా అలంకరిస్తారా? నేను ఉన్నా కదా, నాకు చెప్పొచ్చు కదా. నిద్ర లేవడం కొంచెం లేట్ అయ్యేటప్పటికీ అమ్మో గురువుగారు. రోజు రోజుకి అజ్జిగారికి ఆంజనేయ స్వామి పిచ్చి ఎక్కువైపోతుంది. గుడంతా అడితోడు చేసేసాడు. ఒరే అజ్జి, ఏంటి పూజ కూడా చేసేసినట్టున్నాడే? ఆ? ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ. అంజీ, దిగు దిగు దిగు. ఉండవయ్యా. క్షమించు స్వామి, బుద్ధుందా లేదా? మా బాస్ పక్కన నిల్చుంటావా? బాసా గీసా భంగ్యం బాగుందని. భంగిమా గుద్దుతా. మా బాస్కి నీకు పోలిక? క్షమించు స్వామి, తిక్కులోడు. అంజు అంజు ఏంటి? ఆకలేస్తోంది, నేను ప్రసాదం తింటా. హే, తప్పు. ముందు మా బాస్ తినాలి, తర్వాతే. నాకు ప్రసాదం కావాలి. దండం పెట్టుకో, కళ్ళు మూసుకో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాతం. అమ్మో, ప్రసాదం ఏమైంది? అంజీ, నువ్వు మింగేసావా? పాపిస్తోడా, మా బాస్ కొట్టదు కొట్టదు కొట్టదు. నేను ఒకటి అడుగుతా, చెప్పు, ఆ తర్వాత కొడుతూ కానీ. ఏంటి? ఇదేంటి? అరటి పండు. ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే తెచ్చాను. ఎక్కడి నుంచి? బాబోయ్, తోటలోంచి. తోటలోకి ఎలా వచ్చింది? నువ్వు అరటి చెట్టు కాచింది. అరటి చెట్టుకి ఎలా కాచింది? ఆంజనేయ ఆ దేవుడిచ్చాడు. ఇచ్చాడా? అవును. మరి ఆ దేవుడిచ్చింది మళ్ళీ ఆ దేవుడికి పెట్టచ్చా? అదేదో ఆకలితో అల్లాడే వాడికిస్తే ఆ దేవుడు చేయాల్సిన పని నువ్వే చేసావని ఆ దేవుడు సంతోషిస్తాడు కదా. అవును. అర్థమైందా? మరి నాకు ఆకలి వస్తుంది, పెట్టు. పెడతాలే. అమ్మో పద్దు, అయిపోయాను. అంజీ పద. ఎవరా అమ్మాయి? అమ్మో అమ్మాయి అది. ఈ పరాట వచ్చే. శ్రీ ఆంజనేయం,
వీడితో నా పెళ్లి చేసే స్వామి శ్రీ ఆంజనేయం. నమస్కారం పూజారి గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఇక నుండి మీరంతా ఈ గుడికి రానవసరం లేదు. త్వరలోనే గుడి మూసేస్తున్నారు. నేను కట్టబోయే కొత్త గుడికి రండి. పోండి. పూజారి గారు, రేపే గోదావరి గట్టు మీద రాముల వారి కొత్త గుడి భూమి పూజ మీరే దగ్గరుండి జరిపించాలి. నా సర్వస్వం ఈ శ్రీరామచంద్రమూర్తికే అంకితం చేశాను. ఈ గుడి లేని రోజున నేను లేను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దయచేసి నన్ను వదిలేయండి. సరే, మీ ఇష్టం.